మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించి అర్హులైన అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో 24,000 పోస్టులతో మెగా డిఎస్సి సాధనకు టెట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ అభ్యర్థులు మహాధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు అధికారులు మొక్కుబడిగా నామమాత్రంగా 40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారని, ఈ ధరణిని అధికారులు వీడాలని హితవు పలికారు. అధికారులు నిరుద్యోగ వ్యతిరేకులని ఆయన ఆరోపించారు. 11,000 నుంచి 24,000కు టీచర్ పోస్టులను పెంచారని, పీఆర్సీ నివేదిక కూడా 24,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిందన్నారు. వాటిని భర్తీ చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఆర్ కృష్ణయ్య. డిఎస్సితో పాటు టెట్ వేసి పాస్ అయిన వాళ్ళందరికీ టీచర్ పోస్టులు రాసేటట్టుగా 2 సైమల్టేనియస్ గా ఏకకాలంలో పరీక్షలు నిర్వహించాలని, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద, 30% ప్రమోషన్ల కింద విధి విధానాలు మార్చాలని. ఎందుకంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో చాలా విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇప్పుడే స్కూల్ అసిస్టెంట్ విషయం తీసుకుందాం. కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద, 30% ప్రమోషన్ కింద ఇస్తుంటే, మన దగ్గర ఇక్కడ సంఘాల ఎన్జిఓ సంఘాల ఒత్తిడికి లొంగి నిరుద్యోగులకు అన్యాయం తలపెట్టి 70% ఏమో ప్రమోషన్లు, ఈ 30% నిరుద్యోగులకు ఇస్తే ఎట్లా సరిపోతాయి? బీఈడీ డీఈడీ చేసిన వాళ్ళు రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల మంది. యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుపై వేటు పడింది. ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారని అభియోగాలు రుజువయ్యాయి. దీంతో ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల 3 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలంటూ ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా 3 ఏళ్లు పూర్తి కాలేదని అక్కడే కొనసాగారు. ఎన్నికల కమిషన్ ను భాస్కర్ రావు తప్పుదారి పట్టించారని అతన్ని బాధ్యతల నుంచి తొలగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.